ఎక్కువ మంది డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే సబ్జెక్టు టాక్స్. అలాంటిది టోటల్ టాక్స్ క్లాసెస్ అది కూడా ఫ్రీగా యూట్యూబ్‌లో ఉంటే ఎలా ఉంటది? యెస్, మీరు వింటుంది నిజమే అండి. హలో సీఏ అండ్ సీఎంఏ స్టూడెంట్స్. ఐ యామ్ చంద్రశేఖర్. ఐ యామ్ ఏ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాస్ వెల్ యాస్ కాస్ట్ అకౌంటెంట్. సీఎంఏ వాళ్ళకు రిజల్ట్ వచ్చాయి. సీఎంఏలో లేదా సీఏలో అందరూ పాస్ అవ్వరు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అది కామన్. మీరు ఫెయిల్ అయితే మీరు కొంచెం గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే గ్రేట్ పీపుల్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. నిజం. మీరు ఫెయిల్ అయినప్పుడే కదా దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారో మీకు తెలుస్తది. పాస్ అయ్యారనుకోండి ఎవరైనా హ్యాపీగా ఉంటారు. కానీ ఫెయిల్ అయినప్పుడు మనం ఎలా ఉన్నాము, మనం దాన్ని ఎలా తీసుకున్నాము అది తెలియాలంటే అప్పుడప్పుడు మీరు ఫెయిల్ అవుతూ ఉండాలి. గ్రేట్ పీపుల్ అందరూ కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళే. సో ఫెయిల్యూర్ అనేది చాలా చాలా కామన్. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు మళ్ళీ ఎగ్జామ్స్ జూన్‌లో ఉంటాయి. అంటే కరెక్ట్‌గా మీకు 4 మంత్స్ టైం ఉంది. ఈ 4 మంత్స్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 4 మంత్స్ మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి. యూ కెన్ ప్రిపేర్ బోత్ గ్రూప్స్ ఆల్సో. 4 మంత్స్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇన్కమ్ ట్యాక్స్‌లో దేర్ ఆర్ అమెండ్మెంట్స్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఆల్రెడీ విని ఉన్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అంతో ఎంతో భయం ఉంటుంది. మనము మన సీఏ స్టూడెంట్స్ కోసం, మన సీఎంఏ స్టూడెంట్స్ కోసం యూట్యూబ్‌లో కంప్లీట్‌గా ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని, అది కూడా లేటెస్ట్ రికార్డింగ్స్ విత్ అమెండ్మెంట్స్, విత్ ఎగ్జాంపుల్స్, విత్ ప్రాబ్లమ్స్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఉన్నాము. నో టర్మ్స్ అండ్ కండిషన్స్, కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా రివిజన్ కాదండి, కంప్లీట్ లెక్చర్స్ చాలా క్లియర్గా విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఉన్నాము. సీఏ వాళ్ళకు కూడా ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాసి ఉంటే మీకు రిజల్ట్ మార్చ్ 5th రాబోతున్నాయి. మీకు కొంచెం డౌట్ ఉన్నా సరే డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్, ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకా మీకు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ టైం ఉంది రిజల్ట్కి. ఈ 25 డేస్లో యూ కెన్ కంప్లీట్ ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. ఒకవేళ మీరు పాస్ అయ్యారు అనుకోండి, ఈ నాలెడ్జ్ ఎక్కడికి పోదు కదా, ఆర్టికల్స్లో మీకు చాలా హెల్ప్ అయింది కదా. కాబట్టి సీఏ వాళ్ళు కూడా డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్, ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ ట్యాక్స్ ప్రిపరేషన్. యూట్యూబ్లో మనం అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ మనం 9 చాప్టర్స్ 8 చాప్టర్స్ అప్లోడ్ చేసి ఉన్నాము. రిమైనింగ్ చాప్టర్స్ కూడా కపుల్ ఆఫ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్. ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. వీఆర్ యూజింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ లాంగ్వేజ్. తెలుగు వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయ్యింది. మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. గ్రూప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. జస్ట్ ఇది మన తెలుగు స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో సపోర్ట్ చేయండి, ఓకేనా. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్. ఈవెన్ సీఏ వాళ్ళు కూడా డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్. సీఎంఏ వాళ్ళకి ఎలాగో రిజల్ట్ వచ్చాయి కాబట్టి మీరు పాస్ అయి ఉంటే ఓకే, ఫెయిల్ అయి ఉంటే మాత్రం ఫ్రమ్ టుడే యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్. డోంట్ వెయిట్ ఫర్ February 14th, వెయిట్ ఫర్ February 15th. అప్పుడే మీరు చేంజ్ అయినట్టు. సీఎంఏ వాళ్ళు అప్పుడే మీరు చేంజ్ అయినట్టు. సీన్ క్యాలెండర్, వాట్ ఈస్ February 14th, వాట్ ఈస్ February 15th. సీఏ లేదా సీఎంఏ ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాదండి, కొంచెం డిఫికల్ట్ అంతే. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ మేలో అలాగే జూన్లో సీఏ వాళ్ళు కావచ్చు, సీఎంఏ వాళ్ళు కావచ్చు, గ్యారంటీగా మీరు పాస్ అయిపోతారు. మీరు పాస్ అయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఇంత ఈజీనా అని. ఒక్కసారి మీరు పాస్ అయిపోతే అప్పుడు అనిపిస్తుంది సీఏ పాస్ అవ్వడం ఇంత ఈజీనా అని. ఇంపాసిబుల్ కాదు, కొంచెం డిఫికల్ట్ అంతే. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. మంచిగా ప్లాన్ చేసుకోండి. సీఏ వాళ్ళు ఈ మేలో, సీఎంఏ వాళ్ళు జూన్లో గ్యారంటీగా మీరు పాస్ అయిపోతారు, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న వచ్చిన బడ్జెట్ ఏమైతే ఉందో, ఫినాన్స్ యాక్ట్ 2026 ఏమైతే ఉందో అది మీకు అప్లికేబుల్ కాదు.
మే 2026లో కానీ, జూన్ 2026లో కానీ, సెప్టెంబర్లో కానీ, డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మొన్న 10 days బ్యాక్ వచ్చిన ఫినాన్స్ యాక్ట్ 2026 ఏమైతే ఉందో అది అప్లికేబుల్ కాదు. దాన్ని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. జస్ట్ యూ కెన్ సీ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, కానీ అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ అప్లికేబుల్. మీకు అప్లికేబుల్ అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఈజ్ ఫినాన్స్ యాక్ట్ 2025, అంటే 1 year బ్యాక్ వచ్చిన ఫినాన్స్ యాక్ట్ మీకు అప్లికేబుల్. మనము అమెండ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో దానిపైన కూడా ఒక వీడియో చేస్తున్నాము. అంటే ప్రతి చాప్టర్లో ఎలాగో మనం అమెండ్మెంట్స్ కవర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా లేటెస్ట్ రికార్డింగ్సే కాబట్టి మళ్ళీ ఓన్లీ ఆన్ అమెండ్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ వన్ సపరేట్ వీడియో సూన్. మొన్న మీరు ఎగ్జామ్ రాశారా డిసెంబర్లో? సిఏ వాళ్ళు జాన్లో ఎగ్జామ్ రాశారా? ఇప్పుడు మేకి జాన్కి మధ్య దెర్ ఆర్ అమెండ్మెంట్స్. అలాగే సిఎంఏ వాళ్ళకు డిసెంబర్ టు జూన్ మధ్య దెర్ ఆర్ అమెండ్మెంట్స్. ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక వీడియో చేయబోతున్నాం మనం త్వరలో. దెర్ ఆర్ నియర్లీ 30 అమెండ్మెంట్స్ అండి. అంటే ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా 2025 ఫినాన్స్ యాక్ట్, మొన్న వచ్చిన 2026 ఫినాన్స్ యాక్ట్ ఎలాగో మీకు అప్లికేబుల్ కాదు. మీకు అప్లికేబుల్ అయ్యే ఫినాన్స్ యాక్ట్ 2025 ఫినాన్స్ యాక్ట్. దెర్ ఆర్ నియర్లీ 30 అమెండ్మెంట్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. దానిపైన మనం త్వరలో ఒక వీడియో చేయబోతున్నాము. ఓకేనా? అన్ని క్లాసెస్ మంచిగా వినండి. టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాము. మంచిగా వినండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ సిఏ యాజ్ వెల్ యాజ్ ఫర్ సిఎంఏ స్టూడెంట్స్. ఎవరైతే మేలో జూన్లో రాయబోతున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.